Hi, మీ పేరు? Hi, Rakshita, రక్షిత. ఓకే. కమింగ్ ఫ్రమ్ Hyderabad, హైదరాబాద్. ఓకే. స్టడీస్ ఏం కంప్లీట్ చేశారు ఇక్కడ? BTech, బీటెక్. ఓకే. ఫర్దర్ ఏ కంట్రీ అండ్ అక్కడ ఏం చదువుకోవాలనుకుంటున్నారు? UK, ఎడిబర్గ్ నైపర్ యూనివర్సిటీలో సప్లీ చైన్ అనలిస్టిక్ కోర్స్ చేద్దాం అనుకున్నాను. ఓకే. సో ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది? లోన్ శాంక్షన్ అయిపోయింది ఆల్మోస్ట్. సూపర్. అసలు వీసోర్స్ గురించి ఎలా తెలిసింది మీకు? ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తూ అప్రోచ్ అయ్యాము. ఓకే. సో ఎలా అనిపించింది? డైరెక్ట్ రావడం, మాట్లాడడం, కన్సల్టేషన్. చాలా ఈజీగా అయిపోయింది ప్రాసెస్ కూడా, ఎక్కువ కష్టం ఏమి అనిపించలేదు. ఓకే. సో ఈ ప్రాసెస్ లో ఏదైనా ప్రాసెసింగ్ ఫీ కావచ్చు, కన్సల్టేషన్ ఫీస్ కావచ్చు, కలెక్ట్ చేశారా మీ నుంచి? లేదు. ఏమీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటారా? రైట్. సో బ్యాంక్ లోన్ త్రూనే వెళ్తున్నారా ఎడ్యుకేషన్? అవును, ఎస్. ఆ ప్రాసెసింగ్ అంతా ఎక్కడ చేశారు? బ్యాంక్ వెళ్ళారా, ఇక్కడ చేయించారా? ఇక్కడే చేశారు ప్రాసెస్ మొత్తం. ఓకే. సో ఎంత శాంక్షన్ అయింది ఎడ్యుకేషన్ లోన్? 40 lakhs. 40 lakh. ఓకే. అండ్ యూనివర్సిటీ మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ అప్లై చేసుకున్నారా? యా, ఆఫర్ లెటర్ కూడా వచ్చింది. వావ్. స్కాలర్షిప్ ఎంత వచ్చింది? 3,000. సూపర్ అండి. ఏ ఇంటెక్ కి ప్లాన్ చేశారు? సెప్టెంబర్ ఇంటెక్. సెప్టెంబర్ ఇంటెక్ కి వెళ్తున్నారు. Yes. సూపర్ అండి. డిస్బర్స్మెంట్ కూడా అయిపోయిందా లోన్? ఎస్. సూపర్. ఇంకా రెడీ టు ఫ్లై అన్నమాట. సో ఎలా అనిపిస్తుంది? హౌ డు యూ ఫీల్? హ్యాపీ. ఎస్. ఓకే. సో వీసోర్స్ ఎలా హెల్ప్ అయింది మీకు? యూస్ఫుల్ అనిపించిందా లేదా చాలా. ప్రాసెస్ మొత్తంలో మీకు బాగా నచ్చింది ఏంటి? చాలా యూస్ఫుల్ గా అనిపించింది. ఎక్కువ స్ట్రెస్ ఏం లేకుండా వాళ్ళు చాలా ఈజీగా చేశారు. ఎడ్యుకేషన్ లోన్ ఎన్ని రోజుల్లో వచ్చేసింది మీకు? 1 day. జస్ట్ 1 డే yes. వావ్, సూపర్ అండి. చూస్తున్నారు కదా, బయట లోన్ ప్రాసెసింగ్ లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, వేరేజ్ ఇక్కడ తినకి మాత్రం 1 day లో శాంక్షన్ అయిపోయింది. హ్యాపీగా సెప్టెంబర్ ఇంటేక్ లో వెళ్తూ ఉన్నారు. సో వీసోర్స్ ప్రాసెసింగ్ లో మీకు బాగా నచ్చింది ఏంటి? అంటే 1 word అబౌట్ వీసోర్స్ అంటే ఏం చెప్తారు? గుడ్. అంటే ఎక్కువ మనకి స్ట్రెస్ లేకుండా వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. లోన్ కూడా చాలా ఫాస్ట్ గా మనకి శాంక్షన్ అయ్యేలా చూసారు. బిఫోర్ వీసోర్స్ ఏదైనా అదర్ కన్సల్టెన్సీకి వెళ్ళున్నారా? లేదు, డైరెక్ట్ ఫస్ట్ వీసార్స్ కి వచ్చాం, ఇక్కడే అయిపోయింది. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? రేణుక. సో అబ్రాడ్ కి పంపిస్తున్నారు, సెప్టెంబర్ ఇంటేకి వెళ్తున్నాను అంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది అంతా? బాగానే ఉంది, మామూలుగా చాలా ఈజీగా అయిపోయింది ప్రాసెస్ కూడా. సో మామూలుగా అమ్మాయిని పంపించాలి అంటే కూడా చాలా ఆలోచిస్తూ ఉంటాం. సో ధైర్యంగా ఉంటే, నమ్మకం అనిపించినప్పుడు మనం పంపిస్తూ ఉంటాం కదా, మనం లేని చోటుకి దూరం. అలాంటిది మీకు ఎలా అనిపించింది ఇక్కడ వీసోర్స్? విసోర్స్ ద్వారా ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోయింది. అందరితో ఇలా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు, ఇంకా అందుకని యూకే పంపిద్దామని డిసైడ్. ఓకే అండి. మీరేం చెప్తారు ఇప్పుడు అబ్రాడ్ కి కావచ్చు లేదా ఫర్దర్ స్టడీస్ కి ఇలా పంపిస్తూ ఉన్నారు, మీ అమ్మాయి లాగే చదువుకునే పిల్లలు ఇంకా చాలా మంది ఉంటారు, సో వాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్ కి మీరేం చెప్తారు? ఆడపిల్లలైనా సరే ధైర్యంగా పంపించాలి, చదువుకోవాలి అంతే, మగ పిల్లలతో పాటు సమానంగా. అంతే. రైట్. ఆల్ ది బెస్ట్ అండి. Thank you. థ్యాంక్ యూ.